నేను గట్కేస్ దగ్గరలో ఉన్న అంకుషాపూర్ విలేజ్కి వచ్చాను. ఈ ప్లేస్ వచ్చేసి మనకి గట్కేసర్ నుంచి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో మీకు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు అంటే ఈ రోజు నాకు నా సొంతింటి కల నెరవేరింది. సో నేను హైదరాబాద్లో ఎన్నో ఏరియాలు తిరిగానండి, కానీ ఎక్కడికి వెళ్ళినా 80 లక్షలు 90 లక్షల్లో నాకు ఎక్కడికి వెళ్ళినా ఫ్లాట్సే దొరికాయి. అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అంటే మనకి ఎలా ఉంటుందంటే అసలు ఫ్రీడమ్ అనేది ఉండదు. సో ఇక్కడ అదే ప్రైస్కి నాకు 3 బెడ్రూమ్ విల్లా వచ్చింది. సో సరే 3 బెడ్రూమ్ విల్లా కదా, వీళ్ళు కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారా అనేసి అని అనుకున్నాం. సో నాకు ఇంత హై క్వాలిటీ కన్స్ట్రక్షన్ అనేది మనకు అపార్ట్మెంట్లో ఫ్లాట్ రేటుకే మనకు విల్లా వస్తుంది. సో ఇక్కడ చూడండి, కన్స్ట్రక్షన్ కూడా చాలా ఫాస్ట్గా ఇస్తున్నారు. మనం బుక్ చేసిన 8 మంత్స్లోనే మనకి ఈ వెంచర్ వాళ్ళు మన విల్లా మనకి ఇస్తున్నారు. నేను ఈ ఇయర్ ఎండింగ్ లోపు నా విల్లాలో గృహప్రవేశం చేయడానికి చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు బుక్ చేసుకోండి, మీరు హ్యాపీగా ఉండండి. సో నేను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా నా ఇల్లు గృహప్రవేశం చేయడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇది హాల్. ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. సో మనకు కావాలి అనుకుంటే ఇక్కడ లిఫ్ట్ పెట్టించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది పిల్లలకి మనకి ఏమంటారు స్టడీ రూమ్గా యూజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన దేవుడి గది. సో ఇక్కడ దేవుడి గది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఇది కిచెన్. కిచెన్లో మనకి ఇది ఏంటంటే వాష్ ఏరియా ఇచ్చారు. చాలా మనకి ఏంటంటే వెంటిలేషన్కి మాత్రం మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు. చాలా మంచి విండ్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి డైనింగ్ హాల్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్. సో ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది కాబట్టి మన ఇంటికి ఎవరైనా సీనియర్ సిటిజన్స్ అలా ఉన్నా చాలా కంఫర్టబుల్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా ఈ రూమ్ అనేది చాలా కంఫర్టబుల్గా మనకు ఉంటుంది. నెక్స్ట్ రండి మనం పైన వచ్చేసి మనకి 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, ఇంకొకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది. దాని తర్వాత మనకి సిట్టింగ్ ఏరియా, నెక్స్ట్ బాల్కనీ ఇచ్చారు. ఇప్పుడు మనం పైకి వచ్చేసాము. ఇది వచ్చేసేసి మనకి సిట్టింగ్ ఏరియా అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసారు ఎంత విశాలమైన రూమ్. ఇది చాలా పెద్దగా ఉందండి రూమ్. ఇటు సైడ్ నుంచి ఇటు ఒక విండో, అటొక విండో, మనకి వెంటిలేషన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి వాష్రూమ్. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది, డ్రెస్సింగ్ రూమ్ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వాష్రూమ్ అన్నట్టు. నెక్స్ట్ మనం బాల్కనీకి వెళ్దాం. ఇది వచ్చేసి మనకి బాల్కనీ. సో ఈవినింగ్ టైమ్స్లో మనం చాలా ఫ్యామిలీ అంతా రిలాక్స్ అయ్యి కూర్చొని ఇక్కడ ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇలా ఇదండి మా విల్లా. మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీరు తీసుకోండి. నెక్స్ట్ నాకు నైబర్స్ వస్తున్నారు. సో ఇక్కడ ఈ విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. చాలా ఫాస్ట్ కన్స్ట్రక్షన్ ఉంది. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మన సిటీలో ఇంత మంచి విల్లా నేనైతే ఇప్పటివరకు చూడలేదు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు హ్యాపీగా ఉండాలని చూస్తున్నాను. మీరు తీసుకోండి, మీరు హ్యాపీగా జీవితాన్ని ఎంజాయ్ చేయండి. జూపిటర్ ప్రాపర్టీస్ వాళ్ళు మనకు కల్పిస్తున్న ఎమ్యూనిటీస్ ఏమేమి ఉన్నాయో నేను ఇప్పుడు చెప్తాను. సో ఈ జూపిటర్ ప్రాపర్టీస్ ఈస్ట్ హెవెన్ వాళ్ళు మనకి ఇస్తున్న ఎమ్యూనిటీస్ ఏంటంటే 500 పీపుల్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్విమ్మింగ్ పూల్, బాస్కెట్బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, ఇంకా వాకింగ్ అండ్ జాగింగ్ ట్రాక్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మన పిల్లలకి మంచి ఈవినింగ్ అనేది పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది కదా. సో పిల్లల కోసము మంచి పార్క్స్ అది సో మనకి ఈ జూపిటర్ ప్రాపర్టీస్ వాళ్ళు ఇస్తున్నారు. చిల్డ్రన్స్ పార్క్ను జూపిటర్ ప్రాపర్టీస్ వాళ్ళు ఈస్ట్ హెవెన్ వెంచర్లో మనకి ఎమ్యూనిటీస్గా ఇస్తున్నారు. సో నేను ఇక్కడ విల్లా బుక్ చేసే ముందు నేను చాలా ఆలోచించానండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఆలోచించాల్సింది మన పిల్లల ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ పరంగా కానీ, నెక్స్ట్ కాలేజెస్ పరంగా కానీ, లేదంటే మన హెల్త్కి సంబంధించి హాస్పిటల్స్, ఇవన్నీ మనకి ఈ వెంచర్కి నియర్ బైలో చాలా పెద్ద కాలేజెస్, చాలా పెద్ద స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, హాస్పిటల్స్, మల్టీపర్పస్ హాస్పిటల్స్ అన్నీ మనకు వెంచర్ నియర్ బై దగ్గరలోనే ఉన్నాయి. మనకి ఇక్కడ స్కూల్స్కి సంబంధించి పెద్ద స్కూల్స్ అది వచ్చేసి రిక్వల్ ఫుడ్ స్కూల్ ఉంది, లేదంటే సేజు స్కూల్,
నెక్స్ట్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, అక్షర ఇంటర్నేషనల్ స్కూల్, ఇలాంటి పెద్ద పెద్ద స్కూల్స్ కూడా మనకి నియర్ బై ఉన్నాయి. మనకి ఇక్కడ ఉన్న బీటెక్ కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చేసి ఒకటి ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అరోరా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మేఘా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. సో నేను ఒక 10 సంవత్సరాల కింద ఇక్కడ కాలేజ్లో చదివినప్పుడు అసలు ఇక్కడ ఏముండే అంటే ప్లేన్ ల్యాండ్స్ ఉండేయండి. సో ఇంత తొందరగా డెవలప్మెంట్ అనేది ఇలా వస్తుందని నేను అసలు అనుకోలేదు. సో ఇక్కడైతే ఇప్పటికి వచ్చేసి డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్స్ మనకి నియర్ బై సన్షైన్ హాస్పిటల్, నీలిమా హాస్పిటల్, మళ్ళీ ఎయిమ్స్ హాస్పిటల్ కూడా మనకి దగ్గరలో ఉంది. ఇలాంటి మల్టీపర్పస్ హాస్పిటల్స్ కూడా మన వెంచర్కి చాలా దగ్గరలో ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఈ దగ్గరలో మన సరౌండింగ్స్లోనే పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ మన వెంచర్ సరౌండింగ్ 1000 ఫ్లాట్స్, 5000 విల్లాస్ కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. సో ఎంత ఫాస్ట్గా ఉంది అని అంటే నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత వెంచర్లో నేను విల్లా కొన్నందుకు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నేనైతే 167 స్క్వేర్ యార్డ్స్లో 3 BHK విల్లా అయితే బుక్ చేసుకున్నాను. సో ఇది 1700 SFT పడింది. ఈ 1700 SFT వచ్చేసి మనకు పర్ 1200 పడింది. సో వీళ్ళు వచ్చేసి 5200 ఛార్జ్ చేశారు. సో నేను వచ్చి నా రిక్వెస్ట్ పరంగా నేను ఈ వెంచర్ వాళ్ళు అయితే నాకు మంచి డిస్కౌంట్ ఇచ్చారు. పర్ SFT మనకు వచ్చి అయితే పడుతుంది. సో నేను విల్లా బుక్ చేసుకున్నప్పుడు సంప్రదించి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళైతే నాకు మీరు బుక్ చేసుకోండి, మీరు హ్యాపీగా